హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం నేను వీడియోలో కరెక్ట్గా అయితే మాట్లాడలేకపోయా గేమ్ చేంజర్ గురించి, ఇంకో కొన్ని మూవీస్ గురించి. ఈరోజు అయితే ఫుల్ క్లారిటీగా అయితే మాట్లాడుకోవాలి. మొదటిగా వచ్చేసి మన రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్ మూవీ వచ్చేసి వరల్డ్ వైడ్గా 13,000 స్క్రీన్స్ అయితే రాబోతున్నాయి భయ్యా. పుష్ప మూవీకి కూడా అన్ని స్క్రీన్స్ అయితే ఇవ్వరాదు. పుష్ప మూవీకి వచ్చేసి ఓవరాల్గా 11,000 స్క్రీన్స్ అయితే ఇచ్చేసారు. అయినా కానీ తక్కువ స్క్రీన్లో ఉన్నా కానీ పుష్ప మూవీ వచ్చేసి 1,000 crores అయితే ఈజీగా అయితే కలెక్ట్ చేసింది 6 daysలోనే. ఇంకా గేమ్ చేంజర్ మూవీకి అయితే 13,000 స్క్రీన్స్ అయితే ఇస్తున్నారు వరల్డ్ వైడ్గా. ఇంకొకటి నెక్స్ట్ సైడ్ వచ్చేసి మన బాలకృష్ణ గారిది కూడా సంక్రాంతికి అయితే రాబోతుంది. వీళ్ళిద్దరికైతే టఫ్ కాంపిటీషన్ అయితే ఉండిద్ది. మొత్తానికైతే హిందీ వాళ్ళు వచ్చేసి మాత్రం గేమ్ చేంజర్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తారా లేదా అనే దానిపై ఒక డౌట్ అయితే నడుస్తుంది. ఎందుకంటే హిందీ వాళ్ళకి ఏం ఉండాలంటే, వచ్చామా, మూవీ స్టార్ట్ అయిందా, సెంటర్లో ఒక ఫైట్ పెట్టారా, ఇంటర్వెల్లో లేపామా, క్లైమాక్స్లో ఒక 30 minutes లేదా 40 minutes హైప్ ఇచ్చేసామా, ఇట్లాగుంటే మాత్రం హిందీ వాళ్ళు అయితే బాగా ఎంకరేజ్ చేస్తారు భయ్య. సేమ్ పుష్ప మూవీ కూడా సేమ్ అలాగే వచ్చింది. ఎందుకంటే పుష్ప మూవీ పార్ట్ 1 అయితే హిందీ వాళ్ళు అయితే బాగా ఎంకరేజ్ చేయకపోయినా పార్ట్ 2 వచ్చేసి బాగా ఎంకరేజ్ చేశారు. అలాగే గేమ్ చేంజర్ని కూడా ఎంకరేజ్ చేస్తారా లేదా అని దానిపై ఒక డౌట్ అయితే ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్ ప్యూర్లీ వచ్చేసి ఒక ఐపీఎస్ మూవీ అయితే తీయబోతున్నారు. దీన్ని ఎలా ఉండిద్దో కూడా చెప్పలేము. నాకు తెలిసినంత వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ వచ్చేసి ఒక 200 నుంచి 250 crores అయితే కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా. మూవీ కానీ హిట్ కానీ వచ్చింది అనుకోండి ఫస్ట్ డే మాత్రం, ఇంకా అది కూడా 1,000 crores అయితే ఈజీగా అయితే కలెక్ట్ చేస్తుంది భయ్య. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మీకు అందరికీ తెలిసే ఉండేది కదా, రీసెంట్గా అయితే ప్రభాస్ అన్న బర్త్డే అయితే జరిగింది. అప్పుడు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరికైతే నిరాశ అయితే చెందింది. ఎందుకంటే బర్త్డే గురించి అప్డేట్స్ అయితే ఏమీ చెప్పలేదు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే, అప్పుడు ఇవ్వలేని అప్డేట్స్ అన్నీ ఇప్పుడు ఇస్తున్నారంట. అదే ఈ నెల December 25th వచ్చేసేపాటికి రాజాసాబ్ మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే నడుస్తుంది. అది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. చాలామంది అయితే అంటున్నారు December 25th వచ్చేసేపాటికి రాజాసాబ్ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేస్తున్నామని అంటున్నారు. ఇంకొకళ్ళు కూడా ఏమంటున్నారంటే, రాజాసాబ్ వచ్చేసి మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అవుతుంట. ఇప్పుడు దాకా ఏప్రిల్ అవుతుంది కదా, అది వెళ్ళేది మేకో లేదా జూన్కో పోస్ట్ పోన్ అయితే అంటున్నారు. ఎందుకంటే మన హిందీలో ఆల్రెడీ మన సన్నీ డియోల్ గారు అయితే జాట్ మూవీని అయితే అనౌన్స్ చేస్తారు April 10th అయితే రిలీజ్ కాబోతుందని. దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఈ మూవీ పోస్ట్ పోన్ కావచ్చని చాలామంది అయితే అంటున్నారు. ఇంకా దీని గురించి అఫీషియల్గా మూవీ మేకర్స్ అయితే అనౌన్స్ చేయలేదు. ఇంకోటి మన నందమూరి అదే బాలకృష్ణ గారి కొడుకుది సినిమా ప్రశాంత్ వర్మ గారి వాళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతున్న మూవీ వచ్చేసి మొత్తానికైతే కన్ఫామ్ అయింది అనుకునే టయానికి ఈ మూవీని క్లోజ్ అయితే చేసేసారు భయ్య. దీనికి ఎందుకో కూడా తెలియదు. అలాగే ప్రభాస్ గారి చేతిలో రాబోతున్న PVCU మూవీ కూడా అది కూడా అయితే క్లోజ్ అయితే చేసేసారు. మొత్తానికైతే ప్రశాంత్ వర్మ గారి చేతిలో రాబోతున్న ప్రభాస్ మూవీ కూడా క్లోజ్ అయితే అయిపోయింది. అలాగే బాలకృష్ణ గారి కుమార్ చేతిలో రాబోతున్న ఆ మూవీ కూడా క్లోజ్ అయితే అయిపోయింది. ఇంకోటి ఇంకా స్పిరిట్ మూవీ నుంచి కూడా ఏం అప్డేట్స్ అయితే రాలేదు. మొత్తానికైతే వస్తే కానీ స్పిరిట్ మూవీ నుంచి కూడా ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రిలీజ్ చేయబోతున్నామని బజ్ అయితే నడుస్తుంది క్రిస్మస్కి. దీనిపైన కూడా మూవీ మేకర్స్ అయితే అనౌన్స్ చేయలేదు. ఇంకోటి స్పిరిట్ మూవీలో వచ్చేసి మన త్రిషా గారిని అయితే మెయిన్ లోడ్గా అయితే తీసుకోబోతున్నారని అంటున్నారు. అంతే మెయిన్ హీరోయిన్గా అయితే ఆమెనైతే తీసుకోబోతున్నారని ఒక బజ్ అయితే నడుస్తుంది. దీనిపైన కూడా మూవీ టీం వాళ్ళు వచ్చేసి ఎటువంటి క్లారిటీని అయితే ఇవ్వలేదు భయ్య. ఇంకా లాస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి ఏంటంటే, మీకు అందరికీ తెలిసి కదా, పుష్ప మూవీ అయితే 1,000 crores అయితే కలెక్ట్ చేసింది. ఇది పక్కన పెట్టేస్తే మన సంక్రాంతికి అయితే బరిలో 3 సినిమాలు అయితే ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్ మరియు వెంకటేష్ గారిది సంక్రాంతికి అయితే వస్తున్నామని. ఈ 3 మూవీల్లో నాకు తెలిసినంత వరకు డాకు మహారాజ్ మరియు గేమ్ చేంజర్ అయితే చాలా ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుందని అనుకుంటున్నాను. అలాగే నిన్ననే మన బాలకృష్ణ గారిది కూడా చెప్పేశారు, అఖండ మూవీ వచ్చేసి September 25th అయితే రిలీజ్ కాబోతుంది. నెక్స్ట్ ఇయర్ దసరాకి అయితే అఖండ కూడా రిలీజ్ అయితే అయిపోతుందంట. ఇంకా దీన్ని బట్టి అయితే అనుకోవాలి, బాలకృష్ణ గారిది నెక్స్ట్ ఇయర్లో 2 మూవీలు అయితే రిలీజ్ కాబోతుంది. సంక్రాంతికి వచ్చి డాకు మహారాజ్ మరియు దసరాకు వచ్చేసి ఇది అఖండ 2 అయితే రిలీజ్ కాబోతుంది. అఖండ 2 వచ్చేసి అఖండ 1 లాగా అయితే తీయట్లేదు భయ్య. ఇది మొత్తం 5 languagesలో అయితే రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియాగా అయితే రిలీజ్ చేస్తున్నామని అంటున్నాం. చూద్దాం, బాలకృష్ణ గారికి ఫస్ట్ 1,000 crores మూవీకి అయితే రావచ్చని అనుకుంటున్నాం. ఇది గైస్ ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే ప్రతి ఒక్కరు ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.